రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. తూర్పు, దక్షిణ జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చారు. వరంగల్, హన్మకొండ జిల్లాల పరిధిలోని వర్షాలు పడనున్నట్లుగా వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు తెలిపారు. Anticipated weather over Telangana for the coming 5 days looks to be light to moderate rain, especially for the eastern parts as well as the southern parts of the state going to receive light to moderate rain. The combined district of Warangal and even the Hanmakonda and adjoining parts are going to receive light to moderate rain, and rest of the city, the northern part of the state remains dry. And even the city as well receives light rain today, and tomorrow there going to be a light to moderate rain for the city as well. For the coming 5 days, there is a light thunder activity with a gusty winds 30 to 40. And monsoon, there are conditions favorable for the withdrawal of monsoon till the northern districts of Telangana, Adilabad followed by Nizamabad and even Nirmal. And the coming 1-2 days on the whole state, the withdrawal of the monsoon gets withdrawal from whole state of Telangana. Once the northeast and once the monsoon gets withdrawn, the northeast monsoon sets likely to sets over Telangana. And coming 5 days, Telangana going to receive light to moderate rain, and coming to the rainfall recorded yesterday, there are 2 heavy rainfalls received over Yadadri Bhuvnagiri, and 11 heavy rainfall events has been occurred. Particularly Bhadradri Kottagudem has received 13 centimeter, and Atmakur also received in the Yadadri Bhuvnagiri received 13 centimeter, and there are 11 stations received heavy rainfall. Mahbubabad, even Yadadri, Bhadradri Kottagudem, as well as Warangal district and Molgu and Mahbubabad districts has as a whole 11 places has received heavy rainfall. And coming 5 days there going to be, we are anticipating light to moderate rain for the Telangana state as a whole, especially for the eastern parts as well as the southern parts of the state going to receive light to moderate rain. కాంగ్రెస్ పార్టీలో ఏది చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉంటుందని అన్నారు మంత్రి కొండా సురేఖ. కష్టపడ్డ వారికి పార్టీ పదవులు వస్తాయన్నారు. హన్మకొండ జిల్లా ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ టూర్లో పాల్గొన్నారు. పనిచేసిన కార్యకర్తలు పదవులు అడిగే హక్కు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని అన్నారు ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్. ఇక కావాలనుకున్న వారు పదవికి ఆర్జీ పెట్టుకోవచ్చునని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ కావ్య, అదేవిధంగా ఎమ్మెల్యేలు నాయిని, రేవూరి, ఎమ్మెల్సీ బసవరాజు పాల్గొన్నారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరగాలి. మళ్ళీ ఇంకా పార్టీల్లో ఎక్కువ మెజారిటీతో మళ్ళీ గెలవాలి అంటే తప్పనిసరిగా గ్రాస్ రూట్ నుంచి కూడా కార్యకర్తలను మళ్ళీ వాళ్ళను ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపించాల్సిన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే నాయన రాజేందర్ రెడ్డి గారు కానీ, స్వర్ణక్క కానీ, మరి వరంగల్లో ఇటు హన్మకొండ వాళ్ళ అధ్యక్షతన మంచి ఆర్గనైజేషన్ తోటి ముందుకెళ్తూ మా వరంగల్ నుండి ఇటు హన్మకొండ నుండి అంటే పాత వరంగల్ జిల్లా నుండి మేమందరం కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాము. నాయకులు, కార్యకర్తలు కూడా మరి మీరు ఆలోచించుకొని మరి మీరు ఎవరైతే బాగుంటారో అనేది కూడా మీ ఇష్ట ప్రకారమే వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరి గతంలో లాగా కాకుండా ఇప్పుడే మన అబ్జర్వర్ గారు చెప్తున్నారు, ఈ డిసిసి ప్రెసిడెంట్స్ సిడబ్ల్యూసి వరకు కూడా వెళ్తారు. వాళ్ళ ఒపీనియన్స్ డైరెక్ట్ సిడబ్ల్యూసీలో కూడా చెప్పే అవకాశం ఉంది అని చెప్పి వారు చెప్పడం అది నిజంగా చాలా అది సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా డిసిసిలో ఓన్లీ ఏఐసి పిసిసి వరకే పరిమితం అవుతారు. ఏఐసిసి దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి ఆ పరిస్థితి కూడా ఉండడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడ ఏది జరిగినా కూడా ఏఐసిసికి డైరెక్ట్గా వాళ్ళు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. The Indian National Congress has launched Sangathan Srijan Abhiyan, a nationwide organizational transformation campaign following the recent AICC session in Ahmedabad. The initiative is about building a stronger,
more accountable and people-connected party structure, starting from the District Congress Committee. What is the main objective of this Abhiyan? The key goal is to strengthen District Congress Committee by reforming the way the DCC presidents are identified, appointed, empowered and held accountable. What was happening earlier? So, there was no democratic process. There might be a transparent process, but right now we are trying to hold or elect the DCC presidents in a more transparent and a democratic way. Observers like us have been tasked with extensive consultation with party workers, elected representatives, former office bearers, civil society to identify the best possible leaders. This process will culminate in the appointment of new DCC presidents who are expected to assume responsibilities by end of this phase. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధికి 10 ఏళ్లుగా భక్తుల తాకిడి పెరుగుతూ ఉండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో వేములవాడ రాజన్న ఆలయాన్ని 150 కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆలయ విస్తరణ పనులు స్పీడ్గా కొనసాగుతున్నాయి. అయితే రాజన్న ఆలయ విస్తరణలో భాగంగా భక్తుల సేఫ్టీ కోసం ఎంతో ప్రాచీనమైన ఆలయమైన భీమేశ్వర ఆలయంలో భక్తులకు రాజన్న దర్శనం కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. ఇప్పటికే ఆర్జిత సేవలను భీమేశ్వర ఆలయంలో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా భక్తులు దర్శనం చేసుకునేది వేములవాడ రాజన్న క్షేత్రం. దక్షిణ కాశీగా పేరొందిన రాజన్న ఆలయానికి తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అంతేకాకుండా రాజన్న ఆలయానికి వీవీఐపీ తాకిడి కూడా పెరిగింది. దీంతో రాజన్న ఆలయం ఇరుకుగా మారింది. 1979లో వేములవాడ రాజన్న ఆలయంలో జరిగిన అభివృద్ధి పనులు మళ్లీ జరగలేదు. ఇటీవల కాలంలో రద్దీ మరింతగా పెరిగింది. దీంతో వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో నవంబర్ 20, 2024లో 8 మంది మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 76 కోట్లతో ఆలయ విస్తరణ పనులకు నిధులు విడుదల చేశారు. పట్టణంలో రోడ్డు వెడల్పు కోసం 47 కోట్ల రూపాయలు వెచ్చించి పనులు ప్రారంభించారు. రాజన్న ఆలయంలో అన్నదాన సత్రం భవన నిర్మాణం కొనసాగుతోంది. శృంగేరి పీఠాధిపతులు భారత తీర్థ మహాస్వామి విధుశేఖర భారతి తీర్థస్వామి సూచనలతో ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ పనులు జరిగే క్రమంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా భీమేశ్వర ఆలయంలో 3,40,00,000 రూపాయలతో ఏర్పాట్లు చేశామన్నారు. ఇక్కడికి మనము ఆజిత సేవలు, కోడెమొక్కు, కుంకుమార్చనలు, కళ్యాణాలు ఇత్యాది సేవలన్నీ కూడా మనం ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భీమేశ్వర ఆలయంలో ప్రారంభించుకోవడం జరిగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ విధమైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో చాలామంది బయట వదంతులు సృష్టిస్తున్నారు. దేవాలయం బంధు అనే విషయాన్ని చెప్తున్నారు. అది పూర్తిగా అవాస్తవము. అక్కడ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో నిత్య కైంకర్యాలు మన అర్చకుల ఆధీనంలో ప్రతిరోజు కూడా ఏకాంతంగా అక్కడ జరుగుతాయి. బంధు అనేది అవాస్తవం పూర్తిగా. ఓం నమ శివాయ. ఇప్పటికే రాజన్న ఆలయంలోని ఆలయ కళాభవన్, ఈవో ఆఫీస్, ఎన్టీఆర్ గెస్ట్ హౌస్లను కూల్చివేశారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా పలు కూల్చివేతలు జరిగాయి. పెద్ద మిషన్స్ 60 నుంచి 70 పిల్లర్స్తో మండపాలు నిర్మాణాలు చేయాల్సింది. దీంతో భీమేశ్వర ఆలయంలో కోడెమొక్కు, కళ్యాణాలు, ఆర్జిత సేవలు ప్రారంభం చేశారు. ఉత్సవమూర్తులను పల్లకీ సేవ ద్వారా శ్రీ భీమేశ్వర ఆలయానికి తీసుకువెళ్లారు. అటు రాజన్న ఆలయాన్ని మూసివేయకుండా యథావిధిగా స్వామివారికి నిత్యం జరిగే పూజలను ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధిపై ఇదివరకే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పట్టణ ప్రముఖులకు, ప్రజలకు, ఆలయ పరిరక్షణ సభ్యులకు, ప్రతిపక్ష నాయకులకు వివరించారు. అందరూ కూడాను ఆ స్వామివారి భీమేశ్వరాలయంలో జరిగే కార్యక్రమాలన్నీ రాజరాజేశ్వర స్వామిగా భావించి ఆ స్వామివారి ఇక్కడ వేయించేసి ఉంటున్నాడు కాబట్టి యద్భావం తద్భవజనగా ఆ స్వామివారి కార్యక్రమాలన్నీ మన భీమేశ్వరాలయంలో నిర్వహించడం కానీ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయబడ్డవి. అందుకని అందరు భక్తులు కూడాను ఇట్టి కార్యక్రమాలను వచ్చి దేవాలయం భీమేశ్వరాలయంలో నిర్వహించుకోగలరు. గత 10 ఏళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం ఉన్నా అభివృద్ధి చేయలేదన్న విమర్శలున్నాయి. కానీ అభివృద్ధి చేసుకుంటూనే భక్తులకు దర్శనాలు యథావిధిగా కొనసాగించాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. పనులు జరిగే క్రమంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తుతాయని, అందుకే భీమేశ్వర ఆలయంలో తాత్కాలికంగా దర్శనాలు కల్పిస్తున్నామన్నారు ఆలయ అధికారులు. భక్తి విషయంలో రాజకీయం చేయకుండా ఆలయ అభివృద్ధికి అందరూ తోడ్పాటు అందించాలని కోరారు.
వచ్చేటువంటి భక్తులకు అర్జిత సేవలకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పని 3,40,00,000 రూపాయలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వచ్చే భక్తులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది అన్నమాట సందర్భంగా చెబుతూ, రాజన్న ఆలయ అభివృద్ధి జరిగేటువంటి క్రమంలో రాజన్న ఆలయం మూసివేత ఉండదు, రాజన్న ఆలయం బంద్ ఉండదని ఇప్పటికే పలుమార్లు చెప్పినటువంటి సందర్భాన్ని మరోసారి గుర్తు చేస్తూ భీమేశ్వర ఆలయంలో రాజన్న దర్శనం కల్పించడం పట్ల భక్తులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఆలయం అభివృద్ధి చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పనులు చేపట్టాలని కోరుతున్నారు భక్తులు. నల్గొండ జిల్లాలో రైతులకు కొత్త భయం పట్టుకుంది. నల్లమల అడవుల్లో ఉండే ఫారెస్ట్ దొంగల కన్ను గ్రామాల్లో పెంచుకుంటున్న శ్రీగంధంపై పడింది. లక్షల రూపాయలు విలువ చేసే ఈ చెట్లు రాత్రికి రాత్రే మాయమవుతూ ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. నల్గొండ జిల్లాలోని కనెగల్, చండూర్, నల్గొండ పరిసరాల్లో రైతులు పొలాల నుంచి శ్రీగంధం చెట్లు మాయమవుతున్నాయి. శ్రీగంధం కర్ర ప్రస్తుతం మార్కెట్లో కేజీకి 5,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు పలుకుతోంది. శ్రీగంధం చెట్లను దొంగలు ఎత్తుకుపోతూ ఉండటంతో ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టినప్పటికీ కూడా ఇప్పటి వరకు దొంగలు మాత్రం దొరకలేదు. కష్టపడి పెంచిన శ్రీగంధం చెట్లు దొంగల పాలు అవుతూ ఉండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. వీలైనంత త్వరగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణలోని పచ్చని వేప చెట్లను పాడు రోగం తిప్పలు పెడుతోంది. నల్గొండ జిల్లాలో నెల రోజులుగా వేప చెట్లను డైబ్యాక్ వ్యాధి వదలడం లేదు. ఎండిన కొమ్మలు, వాడిపోయిన ఆకులు, రహదారుల వెంట వేప చెట్లు ఇబ్బందికరంగా మారిపోతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న వేప చెట్లు ఒక్కసారిగా ఇలా మారిపోవడంతో ప్రకృతి ప్రేమికులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా వేప చెట్ల పరిస్థితి దారుణంగా ఉంది. కొమ్మలు ఎండిపోతూ, ఆకులు వాడిపోతూ వేప చెట్లు పసుపు రంగులోకి మారిపోతున్నాయి. 3 సంవత్సరాల క్రితం కూడా ఇలానే వేప చెట్లపై డైబ్యాక్ వ్యాధి విరుచుకుపడింది. అప్పుడు వేలాది చెట్లు ఎండిపోయాయి. మళ్ళీ ఇప్పుడు అదే ముప్పు తలెత్తింది. టీ మస్కిట్ బగ్ అనే చిన్న పురుగు రాత్రి సమయంలో వేప చెట్ల కణజాల రసాన్ని పీలుస్తోందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పురుగు ఎఫెక్టుతో ఆకులు, కొమ్మలు ఎండిపోతున్నట్లు తెలిపారు. క్లాడోస్పోరియం అనే శిలీంధ్రం చెట్టును పూర్తిగా చంపేస్తుందని గుర్తు చేస్తున్నారు హార్టికల్చర్ అధికారులు. శాస్త్రవేత్తలు కూడా దీని మీద నిఘా చేసి ఎక్కడ లోపం జరుగుతుంది అనేది పసిగట్టి వేప చెట్టుకు హాని కలగకుండా, భూపరిభూతాన్ని లోపం కాకుండా ప్రజలకు, రైతాంగాన్ని కాపాడి మానవాళిని పుడివిని కాపాడానిగా కోరుతున్నాను. జరిగినటువంటి ప్రమాదాన్ని నివారించేటటువంటి చర్యల్లో శాస్త్రవేత్తలు కృషి చేయాలి. ఈ ప్రమాదాన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మామిడి చెట్లకు కూడా సూదులు ఇచ్చేదంట, కాయ పురుగు రాలకుండా. అట్లా సూదులు ఇస్తే చెట్లు మంచిగా అవుతాయి. ఆ పురుగు అనేది ఆ ముగిలో పడి ఆ కొసలు తినే వరకు ఐసం ఎక్కిపోతుంది అంతే. ఇక మరి అంతవరకు అయితే నేను చూసినాయా. ఇప్పుడు ఇన్నేళ్ళ నేను 16 ఏళ్ల సంది మేకలు కాస్తున్నా, గొర్రెలు కాస్తున్నా. వేప చెట్టుకు రోగం రాగా నేను చూడలే. ప్రస్తుతం వేప చెట్లకు వచ్చిన ఈ వ్యాధిని డైబ్యాక్ అంటారన్నారు అధికారులు. వేప చెట్లు పెద్దవిగా ఉండడం వల్ల వాటిపై మందులు పిచికారీ చేయడం ఇబ్బందిగా మారిందన్నారు. దీంతో వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోందంటున్నారు నిపుణులు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ ఇవాళ మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. తన తల్లి చనిపోయిన రోజు కూడా రాని మల్లోజుల నేడు పోలీసుల ఎదుట లొంగిపోవడంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన పరిణామాలలో అడవి బాట వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ముందుకు వస్తున్నారు. వార్తలు విన్నాము. అదేమిటంటే మల్లోజుల వేణుగోపాలరావు గారు మహారాష్ట్రలో లొంగిపోయారు. తను మహారాష్ట్ర పోలీసుల యొక్క లొంగిపోయాడనే వార్తలు ఈరోజు విన్నాము. ఆ వార్తను మేము సంతోషిస్తూ స్వాగతిస్తున్నాము. ఎందుకంటే గత 15-20 రోజుల నుండి తను పార్టీల నుండి బయటికి వస్తున్నాడు, లొంగిపోతున్నాడు, పోలీసులకు లొంగిపోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యలో గత 4-5 రోజుల క్రితం హైదరాబాద్లో డీజీపీ యొక్క లొంగిపోయాడనేటువంటి వార్తలు వచ్చాయి. తను ఆ 2 కొడుకులను చూసుకోవాలనేటువంటి ఒక ఆశతో ఎన్నో రోజులుగా తను చూసింది. కానీ తను 2 కొడుకులను చూసుకోలేక తను మరణించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కొడుకుల్లో ఒకరైనటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఎవరైతే ఉన్నారో
ఈ పోలీసులకు లొంగిపోయాడన్నట్టు వార్తలు అవి నిజం కావాలని చెప్పి మేము భగవంతుని కోరుకుంటున్నాం. మేము పుట్టక ముందే ఆయన వెళ్ళిపోవడం జరిగింది. తదనంతరము ఇద్దరు బాబాయిలను కూడా ఎన్నడూ కూడా మేము చూసి ఎరిగిన వాళ్ళం కాదు. బాబాయికి పిల్లల యొక్క ప్రేమ, కుటుంబం యొక్క ప్రేమ, అదేవిధంగా కుటుంబం కూడా బాబాయికి కుటుంబం యొక్క ప్రేమను కూడా దూరం చేసుకొని ఎంతో నిస్వార్థంగా ఇన్ని సంవత్సరాలు ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం, ఆశయాల కోసం పనిచేసిండు. ఇవాళ వస్తున్నారు అని ఇంతమంది పాత్రికేయులు వచ్చి చెప్తూ ఉంటే ఒకవైపు నమ్మశక్యంగాను, మరోవైపు నమ్మశక్యం కాకుండా ఉంది. మా బాబాయ్ వచ్చేది ఉంటే తప్పకుండా హర్షిస్తాం, మేము సంతోషిస్తాం, స్వాగతిస్తాం. ఇప్పటికైనా కూడా వచ్చి కుటుంబ సభ్యులతోటి సంతోషంగా ఉండాలని మనసు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి వ్యవసాయం చేస్తున్నారు ఆ గ్రామ రైతులు. వానాకాలంలో సాగు చేయాలంటే విధితో పోరాటం చేయాల్సిందే. పంటలను పండించాలన్నా, పంటలకు ఎరువులు తీసుకుని వెళ్లాలన్నా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటి తీరాల్సిందే. వర్షాకాలంలో ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ వాగును దాటుతూనే వ్యవసాయ పనులు చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా కంబాలపల్లి గ్రామ రైతులు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని కంబాలపల్లి గ్రామంలో నందివాగు ఉంది. వాగు పక్కన 70 మంది రైతులకు సంబంధించిన 150 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆ వాగులను దాటితేనే ఆ భూముల దగ్గరకు వెళ్తారు రైతులు. వికారాబాద్, మర్పల్లి, మోమిన్పేటలో కురిసిన వర్షం వరద కాసులాబాద్ చెరువులోకి వస్తాయి. ఆ చెరువు అలుగుపారడంతో వరద నందివాగులోకి చేరుతుంది. వాగు ప్రవాహం పెరగడంతో వేసిన పంటలను చూసేందుకు కూడా అక్కడి రైతులు జంకుతున్నారు. వర్షాకాలంలో వేసిన పంటలను ఇప్పటి వరకు చూడని రైతులు ఎంతో మంది ఉన్నారని చెబుతున్నారు గ్రామస్తులు. కొంతమంది రైతులు తాము వేసిన పంటలను కాపాడుకొని పండించేందుకు రైతులు ప్రాణాలను సైతం లెక్క చేయటం లేదు. ఎంతో మంది రైతుల ఫోన్లు, ఎరువు బస్తాలు వాగులో పడిన సందర్భాలున్నాయంటున్నారు స్థానికులు. మా ఊర్లో ఇప్పుడు వర్షం పడితే వాగు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం రాగానే ఇదే పరిస్థితి. రైతులు అవతలకు పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. ఒక అవతల 150 ఎకరాల పొలం ఉంటుంది. అంతా చిన్న చిన్న రైతులు, ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్నారు, 5 ఎకరాల లోపే ఉన్నారు. వాళ్ళందరూ చాలా ఇబ్బంది, లక్షల పెట్టుబడి, వేల పెట్టుబడి పెట్టి వాళ్ళ పంటలు కలవడానికి, ఫర్టిలైజర్ వేయడానికి చాలా ఇబ్బంది. కూలీలు కలుపు తీయడానికి, మోటార్లు కాలిపోతే తీసుకురావడానికి, ఫర్టిలైజర్ తీసుకుపోవడానికి చాలా ఇబ్బంది ఉంది. చేనుకి పోవాలన్నా వర్షం వచ్చినప్పుడల్లా మొత్తం ఇదే బాధ. పరిస్థితి మాది ఇదే. డ్రిప్ పైపు కట్టుకొని దానిపై నుంచి దాడుడు అయింది. దాడినాక పోతుండగా నేనే ఒకసారి పడిపోయినా. వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ లేపినాక దాని మీదకి దాడినాం. అయితే ఒకసారి మసాలా సంచులు పడ్డాయి, ఒకసారి మేము పడ్డాం. అయితే ఇట్లా బడుడు మీద అవుతున్నాం. కాకపోతే ఏమది మా తాత ముత్తాత నుంచి, మా నాన్నల బాధ నుంచి కూడా మేము కూడా అదే బాధపడుతున్నాం. వాగు మీది నుంచి వెళ్ళలేక వేరే దారి నుంచి వెళ్లాలంటే 12 కిలోమీటర్ల దూరం నుంచి వెళ్ళాలి. అలా వెళ్లినా 10 కిలోమీటర్ల దూరం మాత్రమే రోడ్డు బాగుంటుందని, మిగిలిన 2 కిలోమీటర్లు మొత్తం బురదమయంగా ఉంటుంది. ఆ బురదలో నడుస్తూ నెత్తిమీద బరువులు పెట్టుకుని వెళ్తే జారిపడి కాళ్ళు చేతులు విరిగిన రైతులు ఎంతో మంది ఉన్నారు. మేము వాగవతల ఒక 15 ఎకరాల భూమిని ఒక 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. కానీ మాకు పెట్టుబడి పెట్టిన దానికన్నా ఏమీ లాభం రాకపోలేదు. మొత్తం అంతా నష్టమే జరుగుతున్నది. ఈ పెద్ద వాగు రావడం వల్ల అక్కడ రాకపోకలు బంద్ అయిపోతున్నాయి. పంట చేసుకొని కూడా ఏమీ రావటం లేదు. అంతా నష్టపోతున్నాము. ఎంత విధాలుగా ప్రయత్నం చేసినా వేరే ఊరు నుంచి, అనంతసాగర్ నుంచి రావాలని చూసినా కూడా అక్కడి నుంచి కూడా రావడానికి రాకపోకలు లేవు. మాకు చేన్ల కాడికి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ వాగు. మాకు 5 ఎకరాల పొలం ఉంటుంది. కూలి వాళ్ళు రావాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నది. తెప్పే ఉంది ఒకటి, థర్మకో సిస్టంతో ఏర్పాటు చేసుకొని దాటడానికి చేసుకున్నాం. దాని మీద ఓనిగిరంగా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. పడుతున్నాం దాని మీద, అంటే కరెక్ట్ కూర్చోలేక భయాందోళనతో కింద పడిపోతున్నాము. వానాకాలంలో రోజు సాహసం చేస్తూ వ్యవసాయం చేయడం కన్నా ఎకరాకు 1 కోటి పలికే భూములు అమ్ముకుందామనుకున్నా భూములను కొనేవారు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పొలం అమ్ముడు పోక, అటు పంటలు సరిగ్గా పండక అప్పుల పాలవుతున్నామని వాపోతున్నారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని, తెచ్చిన అప్పులకు మిత్తిలు కడుతూనే ఉన్నామన్నారు స్థానికులు. ఈ వాగు దాటాలంటే మాకు చాలా కష్టం అవుతుంది. అవతల పంట పెట్టుకోవడానికి, ఏది తీసుకుపోవడానికి ఇబ్బంది చాలా అవుతుంది. కొంచెం వర్షం తగ్గినాక పోవాలంటే ఒక తెప్ప ఉంది. ఆ తెప్ప మీద పోవాలంటే కూడా మసాలా తీసుకుపోవాలన్నా, ఏది తీసుకుపోవాలన్నా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాం. సుమారు 150-200 వరకు భూములు ఉంటాయి. 1 ఎకరా ఆటింత పొలం చేసుకొని ఇంత గంజి తాగుదామంటే ఆగు రావాలి, పోదామంటే నీళ్ళు పెడదామంటే ఆగడ్డము. ఆయన ఎండే పోయింది.
ఆయన మోటార్ కాలిపోయింది. మోటార్ వీగమని మెకానిక్లు రమ్మంటే నీ ఆగం చూసి అక్కడనే మరిపోతున్నారు. నా పరిస్థితి ఏమది, ఇది ఏం చేయాలని అమ్ముదాం అంటేనేమో ఎవరు రాకొచ్చి రాగటం ఉన్నది. బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలు ఆచరణలోకి రాలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నందివాగు మీద బ్రిడ్జిని నిర్మించాలని కోరుతున్నారు రైతులు. నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. గ్రేటర్ వరంగల్ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం ఆధునిక క్రీడా ప్రమాణాలతో ముస్తాబవుతోంది. గ్రేటర్ వరంగల్ను సుందరీకరణ నగరంగా తీర్చిదిద్దుతున్నారు. రెండవసారి హనుమకొండలో నేషనల్ లెవెల్ అథ్లెటిక్స్ టోర్నీ జరగనుంది. నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ నెల 16 నుంచి 18 వరకు పోటీలు జరగనున్నాయి. 3 రోజుల పాటు అథ్లెటిక్స్ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తారు. క్రీడా పోటీల్లో 900 మంది క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇంటర్నేషనల్ కోచ్ల పర్యవేక్షణలో నేషనల్ లెవెల్ టోర్నీ నిర్వహించనున్నారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్లు, అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు. ఈ నెలలో జరగబోయే 16, 17, 18 జరగబోయే అండర్ 23 నేషనల్ కాంపిటీషన్కు దాని ఎంట్రీస్ డేట్ నిన్ననే క్లోజ్ కావడం జరిగింది. స్ట్రెంత్ నియర్లీ 700 అథ్లెట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 100 టెక్నికల్ అఫీషియల్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఫినిష్ కెమెరా TSR సిస్టమ్ అంటారు. TSR సిస్టమ్ ఢిల్లీ నుండి వస్తుంది. ఢిల్లీ నుండి లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది. ఇంటర్నేషనల్ క్రీడా ప్రమాణాలతో హన్మకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో క్రీడా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. సింథటిక్ ట్రాక్ పక్కనే క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునేందుకు ₹1 కోటి వ్యయంతో ట్రాక్ని ఏర్పాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు వసతి గృహం, మెస్, తాత్కాలిక క్రీడా పాఠశాల భవనాల్లో సౌకర్యాలు కల్పనకు చర్యలు చేపట్టారు అధికారులు. క్రీడా మైదానంలో సింథటిక్ ట్రాక్, షాట్ పుట్, జావెలిన్ త్రో ఒకేసారి 6 టీంలు ఆడేందుకు ఏర్పాట్లు చేశారు. క్రీడా మైదానం చుట్టూ గ్రిల్స్, గ్రీనరీ ఏర్పాట్లతో ముస్తాబు చేస్తున్నారు. ఇప్పుడు నేషనల్ సందర్భంగా మనము చుట్టుపక్కల ఫెన్సింగ్కి కలర్స్ను రూమ్స్ అన్నీ రినోవేషన్ అన్నీ చేసాము. అట్లాగే నెట్స్ అన్నీ మన అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వచ్చే ప్లేయర్స్ అందరికీ మంచి ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది. ఇక్కడ జరిగే 100 మీటర్స్, 200 మీటర్ మంచి టాప్ అథ్లెట్స్ వస్తున్నారు. జావెలిన్ థ్రోయర్స్, మంచి ఇండియన్ టాప్ జావెలిన్ థ్రోయర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. ఇది చూసి పిల్లలు కూడా మంచి ఎక్స్పోజర్ దొరుకుతుంది. జాతీయ స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో పలు రాష్ట్రాల క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు ఆఫీసర్లు. జాతీయ స్థాయి క్రీడలతో జిల్లా క్రీడారంగ అభివృద్ధికి దోహదపడతాయన్నారు. ఇంటర్నేషనల్ కోచ్ల పర్యవేక్షణలో పోటీలను నిర్వహిస్తున్నామన్నారు నిర్వాహకులు. అండర్ 23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ మన దగ్గర 16, 17, 18 తేదీన ఈ నెలలో ఇక్కడ చేస్తున్నారు. అది తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ సారంపాణి గారు అండ్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ వాళ్ళ ఫెడరేషన్కి రిక్వెస్ట్ చేస్తే మన తెలంగాణలో హన్మకొండ జిల్లా అలాట్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. మన కొత్త అథ్లెట్కి అండ్ ఇక్కడ ప్రాక్టీస్ చేసే అథ్లెటిక్స్కి అండ్ వేరే స్పోర్ట్స్ పర్సన్కి ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ఔన్నత్యంతో క్రీడా ప్రఖ్యాతికి పాటుపడాలని క్రీడా సంఘాలతో పాటు ప్రజలకు పిలుపునిచ్చింది సర్కార్.